మన ఇండియాలో తులసమ్మని ఇంటి ఆవరణలో పెంచితే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు చెప్తారు. కానీ అదే తులసమ్మని అమెరికా లాంటి చల్లటి దేశాల్లో పెంచాలంటే, స్నో పడే ప్రదేశాల్లో కూడా తులసి పచ్చగా బతకాలంటే ఎందుకు చాలామంది తులసి మొక్కలు అక్కడ ఎండిపోతున్నాయి? ఈరోజు వీడియోలో యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడేలా తులసమ్మ వింటర్ కేర్ సీక్రెట్ల గురించి చెప్పుకోబోతున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, ఇంటి ముందు తులసి ఉంటే ఇంట్లో పవిత్రత ఉంటుంది అని. అమెరికాలో ఉన్న చాలామంది మన ఊరి గాలి, మన ఇంటి వాసన, మన పూజల జ్ఞాపకంగా ఒక తులసి మొక్కను ప్రేమగా పెంచుకుంటారు. కానీ అక్కడ చలి మన తులసమ్మకు పెద్ద పరీక్షని. తులసికి సూర్యరశ్మి చాలా ముఖ్యము. తులసమ్మకు రోజు కనీసం 5 నుంచి 6 గంటలు సన్లైట్ తప్పనిసరి. అమెరికాలో ఎక్కువగా ఇండోర్లో పెంచుకుంటారు కాబట్టి సౌత్ ఫేసింగ్ విండో దగ్గర పెట్టండి. మార్నింగ్ సన్ వచ్చే చోట ఉంచండి. సన్లైట్ తక్కువ అయితే గ్రో లైట్ వాడండి, లేకపోతే ఆకులు పసుపు పడతాయి. ఇక తులసమ్మకు సూర్యుడు అంటే ప్రాణం. ఇకపోతే చలికి ఎలా కాపాడుకోవాలనేది పెద్ద సందిగ్ధం అన్నమాట. ఇది అసలు సీక్రెట్. తులసి మొక్కకు 10 degrees కంటే తక్కువ టెంపరేచర్ ఉంటే చాలా ప్రమాదకరం అన్నమాట. స్నో ఏరియాస్లో అస్సలు ఉండొద్దు. రాత్రిపూట ఇండోర్కి తీసుకురండి. ఇంకా పోతే హీటర్ దగ్గర కాకుండా వార్మ్ వెచ్చటి ప్లేస్లలో పెట్టండి. విండో కోల్డ్ ఎయిర్ తగలకుండా చూసుకోండి. ఇక ఫ్రంట్ పడితే కవర్ క్లోత్ వాడండి. గుర్తుంచుకోండి కొన్ని విషయాలు ఏంటివంటే, చలి తగిలిన తులసి మరుసటి రోజు బాధగా వంగిపోతుందన్నమాట. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ నీళ్ళు పోయొద్దు. చలికాలంలో చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. కోల్డ్ వెదర్లో సాయిల్ త్వరగా ఎండదు. ఇకపోతే సాయిల్ డ్రై అయిన తర్వాత వాటర్ పోయిర్రి. పాట్కి డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకోర్రి. రూట్స్ వాటర్లో నానిపోతే రూట్స్ రాట్ వస్తుంది. తులసమ్మను ప్రేమ అంతా నీళ్ళతో చూపించాల్సింది సరైన జాగ్రత్తలో చూపించాలన్నమాట. అమెరికాలో కూడా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ట్రిక్ అనమాట. తులసి ఆకులు గ్రీన్గా మెరవాలంటే ఇక మనం రైస్ వాటర్, బనానా ఫీల్ పౌడర్, టీ పౌడర్, కంపోస్ట్ నెలకు 2 సార్లు ఇస్తే సరిపోతుంది. ఇక అమెరికాలో ఆర్గానిక్ పాటింగ్ మిక్స్తో కలిపి అమేజింగ్ గ్రోత్ వస్తుందన్నమాట. ఇకపోతే సరైన పాట్ చాలా ముఖ్యము. ప్లాస్టిక్ పాట్ కంటే క్లే పాట్ ఉపయోగించండి. ఎందుకంటే అది సాయిల్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, సాయిల్ పాట్ కాబట్టి. తులసమ్మకు గాలి కూడా అందాలి, రూట్స్ ఊపిరి పీల్చుకోవాలి కాబట్టి. ఇకపోతే పురాణాల్లో తులసమ్మకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే పెద్దలు చెప్తారు, తులసి ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు. అమెరికాలో ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఒక చిన్న తులసి మొక్క మనకు ఇండియా గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరు కూడా అమెరికాలో తులసమ్మను పెంచుతున్నారా? ఏ స్టేట్లో ఉన్నవారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన తెలుగు న్యాచురల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాంట్ సీక్రెట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.